ఇండియా వస్తే కన్నా బయట నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. ఇండియాని దరిద్రం అన్నోడు, మతాలను లాగినోడు, నేను ఇండియాకే రాను అన్నోడు, మళ్ళీ నేను ఇండియన్ నేను ట్యాక్స్ కడుతున్నా అని మాట్లాడతాను. ఎన్ని మాటలు మారుతావురా? మీరు ఈ వీడియో చూస్తుంటే ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ కావాలంటే ఛానల్ ఉన్నది, ఫస్ట్ అది చూడండి. నేను ఎందుకు చెప్తున్నా ఏం చెప్తున్నా అనేది అర్థమవుతుంది. నా అన్వేషణ నువ్వు ఇంత దిగజారిపోదావు అని మాత్రం అనుకోలేదురా. మొన్న ఇండియా అని అన్నాడు, ఇవాళ మళ్ళా మాలేసుకున్న స్వామిని అన్నాడు. మన ఇండియాలో మాలేసుకున్నాడు అని అంటే చిన్న పిల్లోడైనా సరే స్వామి అనే వెళ్తాం, గౌరవం ఇస్తాం, రెస్పెక్ట్ తో మాట్లాడతాం. కానీ ఈడు నువ్వు చేసేది తప్పు అని చెప్పినందుకు స్వామి మాలలో ఉన్న వ్యక్తిని బూతులు తిట్టిండు. నువ్వు ఇండియాని తిట్టినా, హిందూ మతాన్ని కించపరిచి మాట్లాడినా నీకు సపోర్ట్ చేస్తారు చూసినావా, ఇంకా కూడా వాళ్ళని అనాలరా. వాడు మాట్లాడే మాటలకు కింద కామెంట్లు అన్వేషణనే కరెక్ట్ అని ఒకడు, ఇంకొకడేమో అన్ని దేశాలు తిరిగింది కాబట్టి అంత మెచ్యూరిటీగా మాట్లాడతాడు. అది మెచ్యూరిటీ ఎవట్రా నీకు చెప్పింది? మెచ్యూరిటీ అంటే బట్టలు వేసుకోకుండా తిరుగురు అని చెప్పేటోడు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే 10 మందిని చెడుదారులను నడిపించేటోడా ఇన్ఫ్లుయెన్సర్ అంటే? ఒకసారి వినండి వాని మాటలు, మీరే వినండి. నాది నేను ఇన్ఫ్లుయెన్స్ అండి, మీరు సామాన్య మానవులు. నేను కూడా ఇన్ఫ్లుయెన్స్, అందుకే మాట్లాడుతున్నాను. నాది కూడా మోషన్. అయితే మన ఇన్ఫ్లుయెన్స్ జరిగిన ఈ వీడియో మొన్నది, మొన్న పెట్టిన లైవ్ లా వాడు మాట్లాడదంటే కొందరు జాయిన్ అయ్యారు లైవ్ లా. అలా వీళ్ళు మాట్లాడారు అంటే ఇంకొక 2-3 ఉన్నారు. వీళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ అసలు ఎందుకు సపోర్ట్ చేయలేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం కరెక్ట్ అడిగారు. వీళ్ళు అడిగే క్వశ్చన్లకు అడ్డదిడ్డ సమాధానాలు చెప్తున్నావు కానీ కరెక్ట్ గా ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేరా. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు, మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. మళ్ళీ ఏమన్నంటే నేను ఇండియా బయట ఉంటేనే శ్రీరామ రక్ష, నేను ఇక్కడి చెల్లె అన్ని సాధిస్తా. ఏం సాధించినవరా నువ్వు? బయటి దేశాల నుండి ట్యాక్సులు కడితే దేశాన్ని ఏమైనా నాశ? నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడనే, ఇప్పుడు నువ్వు అక్కడ ఉండి తింటున్నావు అంటే ఆ తిండి కూడా ఇక్కడ నుంచి లేస్తాను నీకు. ఇక్కడ నుంచి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి పైసలు సంపాదిస్తున్నావు, అట్లా బతుకుతున్నావు. అది తెలుసుకొని గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. నిన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు చూసిన వారికి ఎట్లుంటే దాంట్లో కూడా అసలు ఎట్లా సబ్స్క్రైబ్ చేస్తారో, నీకు అసలు ఎట్లా సపోర్ట్ అందుతుందో నాకైతే అర్థమవుతలేదు. ఫస్ట్ మీరు వాడిని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ఫాలో చేయండి. మీరు అట్లా ఎత్తనే వానికి బుద్ధి వస్తుంది, అప్పుడే వానికి ఉన్న బలుపు దిగుతుంది. ఇప్పుడెప్పుడు ఏ కాంట్రవర్సీ వస్తుందా? అసలు కాంట్రవర్సీ లేకపోయినా వీడియో క్రియేట్ చేస్తాడు, వీడియో హైలైట్ చేస్తాడు. దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతున్నావు? ఇంకా దేశంలో జరిగే రేపులన్నీ హిందువులే చేసిరా. నువ్వు చూసినావురా? నీకు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నువ్వు ఒక్క మాట మాట్లాడాలి అంటే ఎన్నిసార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. అటువంటిది ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నీ మాటలు చూసి కొందరు ఉంటారు అర్థం చేసుకోకుండా వీడియో చెప్పేదే కరెక్ట్ అని నమ్మేటోళ్ళు. నీ వీడియోల కింద కామెంట్ పెడతారు చూసినావా, అట్లా ఉంటోళ్ళు నేను సపోర్ట్ చేసేటోళ్ళు. వాళ్ళు ఏం కావాలి? వాళ్ళు కూడా నమ్ముతారు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే 10 మందిని కరెక్ట్ దారిలో నడిపించాలి, కానీ నీ లెక్క మార్చుకోడు కాదురా రే. ఫస్ట్ ముచ్చట ఇన్ఫ్లుయెన్సర్లకి ఏం కొమ్ములు ఉండయి విన్నావా? సపోర్ట్ అత్తనే మీరు అక్కడ దాకా పోతారు. మీకు ఒక బుక్క తిందామన్నా పైసలు వచ్చేది ఇక్కడి. ఫస్ట్ అది గుర్తు పెట్టుకొని మంచిగా మాట్లాడు. నేను చిడదామంటే అసలు మాటలు వత్తదు, ఎందుకంటే బాగా బూతులు వస్తాయి, బాగా కష్టం ఆపుకొని మాట్లాడడం. ఇప్పటిదాకా అదే చేసిన. ఇప్పుడైనా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంది అని అంటే మంచిగా మాట్లాడు, ఆలోచించి మాట్లాడు.